హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా కీలకమైన నియోజకవర్గంగా అందరూ భావించింది, దేశం మొత్తం ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా అక్కడ ఫీల్డ్ అవడంతో పిఠాపురంలో గెలిపేవారికన్న అంచనాలు అప్పట్లో మొదలయ్యాయి. సరే, పవన్ కళ్యాణ్ గెలిచిపోయారు. పవన్ కళ్యాణ్ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేసి చాలా డౌన్ టు ఎర్త్ గా పనిచేసిన వర్మ, ఎన్విఎస్ఎస్ వర్మ, సత్యనారాయణ వర్మ గతంలో ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం సభ్యుడిగా కొనసాగిన ఆయన మొన్న పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీట్ త్యాగం చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ నేపథ్యంలో పిఠాపురంలో వర్మ త్యాగానికి గుర్తుగా ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పి స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు, అంటే కూటమిలో భాగంగా కొన్ని సీట్లు కోల్పోయిన వాళ్ళనందరినీ భుజగించే క్రమంలో ఎన్విఎస్ఎస్ వర్మతో ఏకాంతంగా భేటీ అయ్యి ఆయనకు గైడ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే, వర్మకు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యం తొలిగా ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని చెప్పిన వ్యక్తి, చెప్పిన హామీ వర్మకే. అప్పట్లో దీని మీద పెద్ద పెద్ద వార్తలు కూడా వచ్చినాయి. పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడారు చంద్రబాబు, ఆయనకి ఏం హామీ ఇచ్చారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ, అంటే తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఫస్ట్ ఎమ్మెల్సీగా వర్మనే ఎంపిక చేస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన హామీ. అయితే ఈరోజు ఏం జరిగిందంటే, జనసేన పార్టీ హరిప్రసాద్, సి రామచంద్రయ్య టీడీపీ నామినేటెడ్ ఫర్ ఎమ్మెల్సీ సీట్స్ అని చెప్పి నిన్న ఎంపిక జరిగిపోయింది. చంద్రబాబు ఈ ఇద్దరిని ఎంపిక చేశారు. సి రామచంద్రయ్య అంటే ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కాలు పెడతాడు, జంపింగు. ఆయనకు ఎమ్మెల్సీనో లేదంటే రాజ్యసభ సభ్యుడిగానో ఆయనకు సీట్ ఇస్తారు. ఆయన సంగతి వదిలేస్తే జనసేన పార్టీలో రీసెంట్గా చేరిన, అంటే ఎన్నికలకు ముందు చేరిన హరిప్రసాద్కు పవన్ కళ్యాణ్ సూచించడం వల్లనే ఆయనకు సీటు దక్కిందన్నది ఒక వాదన. దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఒకటి చూద్దాం. పిఠాపురంలో వర్మకు రంగు పడిందా? డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అచ్చంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిష్టవేసి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఒక చేత్తో వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ మరో చేత్తో అక్కడ తన విజయంలో కీలక భూమిక పోషించిన తెలుగుదేశం నాయకుడు వర్మ వెనుక గోతులు తవ్వేశారా? 5 ఏళ్లుగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ పనిచేసిన పిఠాపురం వర్మకు ఏ పదవిని ఆశగా చూపి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఆయనను పవన్ అనుకూలంగా పని చేయించారో ఆ పదవి విషయంలోనే ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం వచ్చినప్పుడు మొదటి సీటు పిఠాపురం వర్మకే కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి పిఠాపురం స్థానాన్ని గెలిచి తెలుగుదేశానికి మళ్ళీ కానుకగా ఇవ్వాలని అనుకున్న వర్మ దూకుడుకు చంద్రబాబు నాయుడు కళ్ళెం వేశారు. వర్మకు ఇచ్చిన ఆ హామీ విషయంలో చంద్రబాబు కంటే శ్రద్ధగా దాన్ని నెరవేర్చడానికి పనిచేయవలసింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన కోసమే పిఠాపురం వర్మ త్యాగం చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తన ఆశ్రిత పక్షపాతానికి పెద్దపీట వేశారు. తన పార్టీ సేవలో ఉన్న పిడుగు హరిప్రసాద్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయించారు. మరోవైపు సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ పార్టీ పతనాన్ని అంచనా వేసి ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన సి రామచంద్రయ్య కూడా మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం దొరికింది. ఫిరాయింపుదారులకు తొలి విడతలోనే అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తోంది. సి రామచంద్రయ్య కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వాడి కావడంతో పవన్ ద్వారా మంత్రంగా నడిపాడా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి ఉన్న 2 ఎమ్మెల్సీలను ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా తప్పటడుగు వేశారనే అభిప్రాయం తెలుగుదేశం వారిలో వ్యక్తమవుతోంది. పిఠాపురంలో తనకు సహాయం చేసిన వర్మకు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీల ఎంపిక కూటమి సంగతి ఏమో కానీ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలను రగిలిస్తోంది. ఇది వార్త అన్నమాట. సో పిడుగు హరిప్రసాద్, సి రామచంద్రయ్యకు అంత ఆగమేఘాల మీద ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి తెర వెనుక పవన్ కళ్యాణే మంత్రంగా నడిపించారా? వర్మకు అంటే పిఠాపురం త్యాగం చేసినందుకు ఆయనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్టా ఇది అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే మనం గతంలో చూసినాం, పిఠాపురం వేదికగా జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో నాగేంద్ర బాబు అక్కడ లొకేట్ అయ్యి స్థానికంగా ఉన్న పోలీసులందరినీ కూడా తన ఆఫీస్కు పిలిపించుకొని ఆదేశాలు జారీ చేశారనమాట. అంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండా ఎవ్వరు కూడా ఇక్కడ పనిచేయడానికి వీల్లేదన్న కోణంలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో అది కూడా సంచలనం అయింది. దాంతో అంటే పిడుగు హరిప్రసాద్ నేతృత్వంలోనే పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పి ఆయన ఆదేశించిన సందర్భం కూడా మనం చూసినాం. సో ఇక రాబోయే కాలంలో వర్మకు మొండి చేయి చూపిస్తారా, ఇంకా ఆయనకు మళ్ళీ నెక్స్ట్ అలొకేట్ చేసేది ఎప్పుడు, ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది ఇప్పుడు
టీడీపీ స్థానిక శ్రేణులను తీవ్రంగా వేధిస్తోందన్నమాట. ఇప్పటికే అంటే పవన్ కళ్యాణ్ గెలుపుతో జనసేన కార్యకర్తలంతా ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే చూసినాం, ఒక సర్పంచ్ అంటే వైసీపీలో పనిచేసిన ఒక సర్పంచ్ తెర వెనుక పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన సందర్భంలో వర్మ ఆయన్ని కలవడానికి వెళ్తే జనసేన కార్యకర్తలే ఆయన కార్ల మీద చెప్పులేసి రాళ్ళేసే ప్రయత్నం చేశారు, ఆయన కొట్టే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో పిఠాపురం వేదికగా జనసేన టీడీపీ మధ్య తీవ్రమైన అగాధం ఆధిపత్య పోరు మొదలైందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. చూద్దాం మరి ఈ వేడి ఇది ఎటువైపు దారితీస్తుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.